హాయ్ బ్రో. హాయ్ బ్రో. హాయ్. సో ఈ బిగ్ బాస్ ఈసారి ఫ్యామిలీ వీక్ వచ్చింది కదా, ఎలా అనిపించింది ఎమోషనల్స్ అన్ని ఫ్యామిలీస్? నాకు మెయిన్గా వచ్చిన అన్ని ఫ్యామిలీస్లో దివ్య వాళ్ళ మమ్మీ చాలా క్రేజీ అనిపించారు. అసలు అంటే పేరెంట్స్ ఇలా కూడా ఉంటారా అనే ఫీలింగ్ వచ్చింది నాకు. చాలా అంటే ఆవిడ మాట్లాడే విధానం, ఇప్పుడు దివ్యాన్ని చూసి అందరూ భయపడతారు, మోనార్క్ రై పిల్ల అందరిని భయపెడుతుంది అది ఇది అని. బట్ ఆవిడ్ని చూసిన తర్వాత అరే 1% కూడా లేదేంటి రై పిల్ల, వాళ్ళమ్మ ఇంత టాలెంటెడ్ ఉంది అంటే ప్రతి ఒక్కరిని ఎలా అర్థం చేసుకుంది, ఎలా మాట్లాడింది, వాళ్ళ గురించి చెప్పిన విధానం కానీ చాలా బాగా అనిపించింది. ఇంకొకటి సుమనన్న ఆల్రెడీ మన అందరికీ తెలుసు అమాయకుడు ఇట్లా అని. బట్ ఆయన స్క్రీన్ ముందర అందరి ముందు ముద్దు పెట్టడం అనేది మామూలు షాకింగ్ కాదు, అసలు షాకింగ్. అసలు బేసిక్గా ఆయన ఎంత మిస్ అవుతున్నాడు అనేది ఒక చిన్న ముద్దులో తెలిసిపోయింది. ఆయన హక్ చేసుకోవడం, ఆయన అడగడం, అసలు ఆ కళ్ళు అయితే నాకు నిజంగా చెప్తున్నాను బ్రో, ఏడుపు వచ్చేసింది బ్రో. ఒక సిచ్యువేషన్లో ఏడుపు వచ్చేసింది. కానీ బిగ్ బాస్ చేసిందే కొంచెం దారుణం అని అనిపించింది నాకు. ఎందుకంటే మన ఫ్యామిలీతో మనం గడపడానికి కూడా ఒక గేమ్ పెట్టి కొంచెం టైం ఇచ్చి సరిపోక కొందరికి ఎక్కువ టైం ఇచ్చాడు. అంటే వాళ్ళ గేమ్ వల్ల వచ్చినా కూడా అవసరం లేని వారికి ఎక్కువ టైం రావడం అనేది కొంచెం ఇది అనిపించింది. ఎవరైతే ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారో వాళ్ళందరికీ చాలా తక్కువ వచ్చింది. ఈవెన్ సుమనన్న కూడా 15 minutes కదా. వేరే వాళ్ళని అడిగి తీసుకోమంటే అది తీసుకోవడానికి స్కోప్ ఎక్కడ ఉంటుంది? ఎవరికైనా ఫ్యామిలీ కావాలి, అందరికి ఫ్యామిలీ ఇది ఉంటుంది కదా, ప్రాబ్లమే కదా అందరికి. కానీ అడగలేదు చూసారా సుమనన్న ఎవరిని, నా టైం నాకు సరిపోద్ది నేను అడ్జస్ట్ అవుతాను అన్నాడు చూసారా. అక్కడ కూడా అంత మంచితనం కనిపెట్టేది. కాకపోతే ఈ తనుజాకి ఎక్కువ టైం ఇవ్వడం గురించి చాలా మంది మాట్లాడుకుంటున్నారు బయట. అంటే నా ఒపీనియన్ ఏంటంటే తను క్యాప్టెన్ అయింది కాబట్టే ఇమ్యూనిటీ ఇచ్చారు, కొన్ని ఫేవర్ ఇది ఇచ్చారు కదా. బట్ ఇది కూడా ఎందుకు ఇవ్వడం తనకి అనేది నా చిన్న ఫీలింగ్. విన్నర్ అని తను ఇప్పుడు నేను ఇమ్మాన్యుయల్ విన్నర్ అని నేను అంట అయిపోతారా? బిగ్ బాస్ సపోర్ట్ చేస్తున్నాడు అనే ప్రాస్పెక్టివ్ లాస్ట్ వీక్ నుంచి లేదన్న, మారిపోయింది. ఎందుకంటే తనుజకి కొన్ని ప్రాఫిట్స్ అంటే కొన్ని విషయాల్లో మంచి సపోర్ట్గా ఉండడం, ఇంకొన్ని విషయాలు మాట్లాడడం, ఇట్స్ ఫైన్, అది బాగానే ఉంది. కానీ కొన్ని దగ్గర ఇప్పుడు ఆవిడ్ని నెగిటివ్ మీన్స్ కొన్ని తనకు కూడా చెప్తున్నారు కదా, నువ్వు ఇలా తప్పు చేసావు, ఇక్కడ నువ్వు ఇలా రాంగ్ చేసావు అనేది కొంచెం పోర్ట్రే మారిపోయింది. ఇప్పుడు జనాల మైండ్ కూడా ఆలోచిస్తున్నారు. ఏవైతే నాగార్జున సార్ వీకెండ్లో మాట్లాడారో అవన్నీ నిజాలే కదా అనే పాయింట్లు వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు బయట. ఇంకోటి ఓటింగ్ గురించి చాలా ట్రోల్స్ అవుతున్నాయి. ఏదో ఇమాన్యుయల్ ఫ్యాన్స్ అంతా చించేస్తారు, పొడి చేస్తారు అన్నారు, ఓటింగే పడట్లేదు ఏంట్రా ఇమాన్యుయల్కి అని గట్టిగా మాట్లాడుకుంటున్నారు బయట. బట్ నాకు అర్థం కాని విషయం ఏంటంటే కళ్యాణ్కి ఓట్స్ పడుతున్నాయి, గేమ్ ఆడుతున్నాడు కాబట్టి పడుతున్నాయి. ఇంకోటి నియర్లీ తను అన్ని వీక్స్ నామినేషన్లో ఉన్నాడు ఆల్మోస్ట్. అలాంటప్పుడు తనకంటే ఒక స్ట్రాంగ్ బేస్ నిలబడిపోయి ఉంటుంది. కళ్యాణ్ ఉంటాడు ఓటేయాలి అనేలాగా ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉంటారు జనాలు. సో కాబట్టి తనకు ఓట్లు పడుతున్నాయి. ఇమాన్యుయల్కి ఏంటంటే ఇమాన్యుయల్ వచ్చాడు అయినా కూడా సెకండ్ ప్లేస్లో ఇమాన్యుయల్ ఉన్నాడుగా ఇప్పుడు ఓటింగ్లో, అది రియాలిటీ. బట్ చాలామంది ఓటింగే పడట్లేదు, లాస్ట్లో ఉన్నాడు ఇమాన్యుయల్, ఎలిమినేట్ కూడా అయిపోవచ్చేమో అనే ప్రాసెస్లో మాట్లాడుకున్నారు. అదైతే అవ్వదు. టాప్ 5లో టాప్ 3లో ఇమాన్యుయల్ కంపల్సరీ ఉంటాడు. నా వర్షన్ అయితే టాప్ 2 కూడా ఉండే, టాప్ 1 అని నేను అనుకుంటున్నాను. నా సపోర్ట్ ఉంది కాబట్టి. రిమైనింగ్ వేరే అంతా ఇంకొక పర్సన్ గురించి నేను మాట్లాడాలి. కళ్యాణ్ అసలు కళ్యాణ్ గురించి చెప్పాల్సిన ఫస్ట్ కాదు, ఎవడు బ్రో నువ్వు, ఎవడు ఏంటి ఇలా ఉన్నావు, అసలు నీ ప్రాబ్లం ఏంటి? నీ ఫ్యామిలీకి నీకు రిలేషన్షిప్ లేకపోవడం వల్ల ఇలా ఉన్నావా, లేదా వేరే వాళ్ళ మీద నీకు కన్సర్న్ నుండి ఇలా ఉన్నావా? నాకు ఆ పాయింట్ అసలు అర్థం కావట్లేదు. సంజయ్ గారు అడుగుతాను తీసుకోండి 5 నిమిషాలు, సుమన్ అడుగుతాను తీసుకో 5 నిమిషాలు, తనుజ అడగగానే తీసుకో 5 నిమిషాలు. ఏంటిది బ్రో? మన కోసం మనం ఆడాలి బ్రో. ఇప్పుడు నీకు మంచితనం ఉంది, యాక్సెప్టెడ్, ఒక వే ఆఫ్ పాయింట్లో చాలా హ్యాపీ. అరే ఇలాంటి మనిషి ఖచ్చితంగా ఉండాలి జనాల్లో. ఇప్పుడు అందరూ అనుకుంటాం కదా మంచోడిని చూడాలి అని అనుకుంటారు అందరూ. బట్ మంచోళ్ళలాగా ఎవరు ఉండరు అనే పాయింట్ చాలా మంది మాట్లాడుకుంటాం కదా. నువ్వు మంచోడివే బ్రో, కాదన్నాం, మేము ఒప్పుకుంటాం. బట్ మరీ ఎంత మంచితనం ఎందుకు? నీకు ఫ్యామిలీ ఉంది కదా, నీకు ఎవరో ఒకరు వస్తారు కదా, ఉన్న టైం కూడా ఇచ్చేస్తానంటావు ఎందుకు? క్యాప్టెన్సీ టాస్క్ల్లో అంతే, ప్రతి చోట అంతే. వై బ్రో ఇలా ఉంటే అసలు చూడలేకున్నాం బ్రో. నువ్వు ఒక విన్నర్ మెటీరియల్వి, నువ్వు ఇలా ఉంటే ఎలాగా? నాకు ఈ పాయింట్ చాలా అంటే చాలా బాధను కలిగించింది బ్రో. యాక్చువల్గా కళ్యాణ్ కూడా ప్రాపర్ టైమింగ్స్ ఇవన్నీ ఉన్నాయి. బట్ అందరూ అంటున్నారు కళ్యాణ్ పేరెంట్స్ వచ్చాక, వాళ్ళ మదర్ ఎవరో వచ్చాక స్ట్రాంగ్ అయ్యాడు ఇంకా అని. మేబీ చూడాలి తను ఎలా ఆడతాడు రిమైనింగ్ వీక్స్ అనేది చూడాలి. మెయిన్గా బిగ్ బాస్ చూసే వాళ్ళందరికీ చెప్తున్నా, బిగ్ బాస్ విన్నర్ అవ్వాలి అంటే నాట్ ఓన్లీ ఫర్ సింపతి, నాట్ ఓన్లీ ఫర్ గేమ్, నాట్ ఓన్లీ ఫర్ మాటలు లేకుండా ఇంకేదో అన్ని కలిపిన వ్యక్తే విన్నర్ అవ్వడం చాలా మంచిది, మీకైనా నాకైనా ఎవరికైనా. కాబట్టి చూసి ఓట్ చేయండి, ప్రతి ఒక్కరు ఓట్ వేయండి. ఎలిమినేట్ అవ్వడం అనేది అసంభవం అన్న నేను గుండెల మీద చేసుకొని చెప్తున్నా.
నేను బిగ్ బాస్ 9 అనేది చూడడానికి ఒకే ఒక్క కారణం ఇమాన్యుయల్. నాలా చెప్పే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ, చాలా మంది అనుకుంటున్నారు కూడా ఇమాన్యుయల్ లేకపోయి ఉంటే తనుజాకు కూడా హైప్ వచ్చేది కాదేమో అనే ఫీలింగ్ లోనే ఉన్నా నేను. ఇంకా నిజంగా హైప్ వచ్చేది కాదు, ఇమాన్యుయల్ కామెడీ వల్లే తనుజాకు కూడా అంత హైప్ వచ్చింది. ఏ గేమ్ ఓడిపోయాడన్నా ఇమాన్యుయల్? మొన్న పెట్టిన రోప్ గేమ్ కూడా ఫస్ట్ ఇమాన్యుయలే కదా గెలిచాడు. మరి ఎందుకు విన్నర్ అవ్వద్దు? ఎందుకు ఓట్ చేయరు? కన్నింగ్ అంటున్నారు, ఎక్కడ కన్నింగ్? ఏం చేశాడు? ఎవరిని ముంచాడు? తన వల్ల ఎవరికి నష్టం జరిగింది? సంజనా గారికి ఇప్పుడు తనకు వచ్చిన 45లో 15 మినిట్స్ ఇచ్చాడన్న సంజనాకి. సంజనా కాబట్టే ఇచ్చాడని మీరు అనుకుంటే చాలా తప్పు. ఆ ప్లేస్లో ఎవరున్నా కూడా ఇమాన్యుయల్ ఇచ్చేవాడు. అది తన క్యారెక్టర్. ఇది మనం నోట్ చేసుకోవాలి. అందరూ అనుకుంటున్నారు బయట వాళ్ళ అమ్మ కదా, వాళ్ళ అమ్మ కాబట్టి సపోర్ట్ చేయాలని చెప్పి ఇచ్చాడు, వేరే వాళ్ళకైతే ఇచ్చేవాడా? ఇయ్యాడు కదా, స్వార్థపరుడు వీడు అని మాట్లాడుకుంటున్నారు. రియాలిటీ ఏంటి? అందరికీ ఫ్యామిలీ వీక్ కావాలి, అందరి ఫ్యామిలీ వాళ్ళు కావాలి అనేది తన ప్రాస్పెక్ట్. కాబట్టే సంజనా గారు రాలేదు కాబట్టి ఇచ్చాడు. వేరే వాళ్ళు అడుగుంటే ఇచ్చేవాడేమో, అంతే కదా. ఇవి కొన్ని పాయింట్స్ చాలా డెలికేటెడ్ పాయింట్స్ అన్న. వీటిని పట్టుకున్న లాగి ఏదో నెగిటివ్ చేయాలని చూస్తారు ఇమాన్యుయల్ని. మీకే చెప్తున్నా, ఏమవ్వదు. సో ఈ ఫ్యామిలీ వీక్ తర్వాత ప్రతి ఒక్క స్టేటస్ మారేదానికి అవకాశాలు ఏమి? స్ట్రాటజీస్ ఏం మారవన్నా. ఇప్పుడు ఇమాన్యుయల్ తనలాగా ఉన్నాడు, తనుజ తనలాగా ఉంది. మార్చుకోవాల్సిన ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు 1-2 వీక్స్లో ఖచ్చితంగా వెళ్ళిపోయే వాళ్ళే ఉంటారు. వాళ్ళు గేమ్ మార్చుకుంటున్నారు అంటే నెక్స్ట్ 1-2 వీక్స్లో ఖచ్చితంగా వెళ్ళిపోయే వాళ్ళే ఉంటారు. సో వాళ్ళ గురించి మనం పెద్దగా మాట్లాడుకోవాల్సినంత అవసరం లేదు. ఓకేనా? థ్యాంక్ యూ. ఫ్యామిలీ వీక్ లో ఎక్కువ ఎవరు రియాక్ట్ అవ్వలేదు, కానీ రీతు వాళ్ళ మమ్మీ ఈ రోజు సో దాన్ని ఎలా చూడొచ్చు? అంటే బిట్వీన్ బాండింగ్స్ అన్న, పేరెంట్స్కి పిల్లలకి ఉన్న బాండింగ్. దాన్ని బట్టి ఇప్పుడు డెమన్ భవన్ వాళ్ళ మమ్మీ వచ్చారు, చాలా బాగా మాట్లాడారు. దివ్య వాళ్ళ మదర్, తనుజ వాళ్ళ సిస్టర్ కూడా, అందరూ చాలా బాగా మాట్లాడుతున్నారు, చాలా చేస్తున్నారు. అంతా కామన్. బట్ వాళ్ళ మధ్య ఉన్న రిలేషన్షిప్ని బట్టే అక్కడ ఎమోషన్ పండుతుంది. బర్నీ గారు కూడా ఏడ్చారన్న ప్రోమోలో, వాళ్ళ సిస్టర్ ఎవరో వచ్చారనేసి. అంత స్ట్రాంగ్ ఉన్న వ్యక్తి కూడా ఏడిస్తాడంటే ఆ ఎమోషన్ ఎలా ఉంటుంది అనేది మనం చూడాలంతే.